దృష్టి అక్షకుమారుడు. రావణ ప్రవృత్తి అంటే ఏమిటో తెలుసా అండి? తా పట్టిన పట్టుకు అవసరమైతే తన బిడ్డలే చచ్చిపోయినా పట్టించుకోడు. అవసరమైతే తన బిడ్డలే పోని, తన రాజ్యమే పోని, తన మూర్ఖత్వమే తందంతే. ఇదే మాట మీరు యుద్ధకాండలో విందురు గాని ఆఖరణ రావణాసురుడు పడి మరణించిన తరువాత మండోదరి యుద్ధభూమిలోకి వస్తోంది. అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడొచ్చింది, ఆయన ఏం చేశాడు మహానుభావుడు, ఆయన కాదు నిన్ను చంపింది, నీ ఇంద్రియాలు నిన్ను చంపేసేయండి. కాబట్టి రావణాసురుడంతే అంతటి మూర్ఖత్వానికి పరాకాష్ట. కాబట్టి ఆయన కొడుకులే చచ్చిపోయినా ఆయనకి పట్టింపు లేదు. ఇప్పుడు అక్షకుమారుడి వంక చూశాడు. ఆ పిల్లవాడు వెంటనే లేచాడు. మహర్షి అంటారు, యజ్ఞంలో అగ్ని జ్వాల పైకి లేస్తుండగా అందులోకి ఆజ్యధార ఎక్కువ పోశారనుకోండి, ఒక్కసారి జ్వాల లేస్తాం. అసలు ఆ యజ్ఞం చేయడం, ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ. ఎలా పడితే అలా చేయకూడదు. అసలు పొగ వస్తుండగా కానీ అందులోకి అదే పనిగా హవిస్సు వేసేస్తే నేత్రములు ఉండవు ఉత్తర జన్మల్లో. అలా వేయకూడదు. జ్వాల ఉండాలి. జ్వాల ఉంటేనే వెయ్యాలి. ఆ జ్వాల ఉన్నప్పుడు హోమం చేసేటప్పుడు మంత్రం చెప్పేవాళ్ళు చెరువు అంటారు. చెరువు అంటే హవిస్సు. హవిస్సు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆజ్యం అంటే నెయ్యి ఇచ్చేవాళ్ళు. ఈ ముగ్గురిది ఏకీకృతం అవ్వాలి, ఒక్కటిగా నిలబడాలి. వాళ్ళు నమో నారాయణాయ స్వాహ అనేటప్పటికీ ఈయన ఆజ్యం వెయ్యాలి, ఆయన చెరువు వెయ్యాలి. చెరువు అంటే హవిష్యం, ఆ పదార్థం వెయ్యాలి. ఏకకాలంలో స్వాహాకారము ఇది కూడా పడిపోవాలి. మీరు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఆయన స్వాహ అని చెప్పేస్తుంటాడు. ఏదో నమో నారాయణాయ స్వాహ, కుబేరాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, ఓ దేవతల పేర్లు చెప్తారు. మీరు సమంత్రకంగా దేవతల పేర్లు చెప్తే వాళ్ళు వచ్చి చేయి చాపుతారు. ఏది హవిస్సేది, నెయ్యేది? దేవతల్ని అవమానించినట్టు అవుతుంది. స్వాహాకారం చెప్పినప్పుడు మంత్రానికి అందుకుని హవిస్సు వేసే వాళ్ళని పెట్టుకుని యజ్ఞం చెయ్యాలి, ఓ హోమం చెయ్యాలి. అంతేగాని హోమం చేశామంటే చేశామని హోమం చేయకూడదు. ఎప్పుడూను జ్వాల చూసుకుంటూ ఉండాలి, జ్వాల రగులుతూ ఉండాలి. సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణ మిక్కాలమున్నంటారు పోతన గారు. ఆ అగ్ని జ్వాల ఎంత లేస్తే అంత మంగళకరం. అగ్ని జ్వాల ఒక్కసారి పైకి లేచి కిందకి దిగిందనుకోండి అమంగళకరం, ఏదో అశుభం వస్తోంది అని నిమిత్తం. మీకు నేను బాలకాండలో చెప్పాను దీని గురించి. రాక్షసులు వచ్చే ముందు అగ్నిహోత్రం ఒక్కసారి పైకి లేచి జ్వాల దిగుతుంది. శ్రీరామాయణంలో చెప్పని విషయాలు ఏమి ఉండవు, శ్రీరామాయణంలో సమస్తము చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆజ్యధార వేస్తే అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తుందో అలా లేచాడు అక్షకుమారుడు. లేచి రథాన్ని పూంచుకుని హనుమ మీదకి వచ్చారు. చిన్న పిల్లవాడు, ఆయనేం పెద్ద వయస్సున్నవాడు కాడు. హనుమతో యుద్ధం చేస్తున్నారు. ఎంత గురి చూసి లక్ష్యాన్ని కొట్టవచ్చో అంత గురి చూసి బాణప్రయోగం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు లాఘవంతో వేసేటటువంటి బాణములకు చిక్కకుండా ఆ బాణముల మధ్యలో హనుమ తిరుగుతున్నారు. తిరుగుతూ వచ్చి ఒక్కసారి ఆయన రథాన్నంతటినీ తన అరిచేత్తో కొట్టారు. ఇప్పటి వరకు హనుమ అరిచేత్తో కొడితే తప్పుకున్నవాడు లేడు, దాంతోపాటే మరణించారు. కానీ అక్షకుమారుడు మాత్రం రథంలోంచి తప్పుకుని అంతే వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. హనుమ కూడా మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళారు. ఆయన ఈయన్ని గురి చూసి బాణాలు వేస్తున్నారు. ఆయనకి సంతోషంగా ఉంది, చిన్న పిల్లవాడు ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నాడని. కానీ ఏదో రామరాయల వారి గురించి చెప్తూ ఓ మాట అంటారు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అని. మా ఇంటి దీపమే కదా ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా సూర్యుడు ఉదయిస్తుంటే బాగుంది కదా అని చెప్పేసి కూర్చుంటే సూర్యుడు ప్రకాశించి మధ్యంతిన మార్తాండుడైతే ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుడు తిరగకూడదు కదా, వడదెబ్బ కొడుతుంది, ఎవరు తిరుగుతారు? కాబట్టి పిల్లవాడు బాగా యుద్ధం చేస్తున్నాడని చూస్తూ ఊరుకుంటే వీడు ప్రతాపాన్ని పుంజుకుని నన్నే నిగ్రహిస్తాడో ఏమో, కాబట్టి ఉపేక్షించకూడదనుకున్నారు. ఒక్కసారి అత్యంత వేగంతో ఈ అక్షకుమారుడి కింద నుంచి వెడుతూ ఆయన 2 కాళ్ళు ఇలా పట్టుకున్నారు, పాదాలు పట్టుకుని ఇలా కిందకి లాగితే తల కిందకి వెళ్ళింది, కాళ్ళు ఆయన చేతిలోకి వచ్చాయి, అంతే. ఇక మళ్ళీ ధనస్సు పట్టుకుని బాణాలని గురి చూసే అవకాశం ఇవ్వలేదు. గిర్ర 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 బట్ట తిప్పినట్టు తిప్పేశారు. తిప్పేస్తేటండి గాలికి ఎగిరిపోయాయి ఆయన అవయవాలు కొన్ని ఆ వేగానికి. ఆ తర్వాత తిప్పి నేలకేసి కొడుతుంటే మహర్షి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అసలు నిజంగా ఎంత భయానకంగా కొట్టారు. సభగ్న బాహూరు కటి శిరోదర. ఆ దెబ్బ ఇలా తగిలితే తల బద్దలైపోయి
ఇక అందులో గుర్తుపట్టడానికి ఏం లేదు, ముక్కలైపోయి ఎగిరిపోయింది, ఏదో శుక్రవారం దిగదుడిచి కొట్టిన కొబ్బరికాయలాగా. ఆ తర్వాత బాహు భుజములు ఎగిరిపోయాయి, కటి నడుం ఎగిరిపోయింది, ఉదరహ కడుపు చెదిరిపోయింది. ఇలా కొట్టేసిన తర్వాత 2 పాదాలు ఆయన చేతిలో ఉన్నాయి, విసిరవతల పారేశారు మొక్కజొన్న కండిల్లాగా, అంతే ఎగిరిపోయాడు. సభగ్నబాహూరు కటీశిరోదర చరన్న సృజ్నిర్మధితాస్తిలోచన హతక్షితౌ వాయుసుతేన రాక్షస. ఆ అక్షకుమారుణ్ణి అలా సంహరించారు. మొట్టమొదటిసారి జీవితంలో రావణాసురుడికి తనవాడన్నవాడు చచ్చిపోవడం అంటే బాధ ఎలా ఉంటుందో అర్థమైంది. ఇప్పటి వరకు అందరినీ చంపడం, అందరినీ బాధ పెట్టడం తెలుసు, తన దాకా ఆ బాధ వచ్చేటప్పటికి బాధ అంటే ఏమిటో అర్థమైంది. ఇప్పుడు అర్థమైన వాడు మారే అవకాశం పొందాలి. అంటే రావణాసురుడికి మాట చెప్పే ముందు ఆయన మనసుని ఎంత అధ్యవసాయంతో సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందో అంత సిద్ధం చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు హనుమ. అయినా వాడి తలకెక్కదది విచిత్రం. ఇప్పుడు ఇంద్రజిత్ వంక చూశాడు, చూసి అన్నాడు, నిన్ను నేను పంపకూడదు. 48వ సర్గ. ఈ సర్గ పారాయణ చేస్తే ఏలినాటి శని దోషం కూడా ఉపశమిస్తుంది అని. కాబట్టి ఆ ఇంద్రజిత్ వంక చూసి అన్నాడు, నీవు యుద్ధానికి బయలుదేరి వెళ్ళవలసి ఉంటుంది, నిన్ను నేను యుద్ధానికి పంపకూడదు, నువ్వు చిన్నవాడివి, కానీ ఇక నేనే వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. అది సామాన్య వానరం కాదు, దాన్ని చంపడం కాదు, అసలు దాని వేగాన్ని ముందు నిగ్రహించి పట్టుకోవాలి. నువ్వు నీకొచ్చినటువంటి అస్త్రవిద్యల యొక్క మంత్రములన్నీ బాగా ఆమ్నాయించేస్తూ వెళ్ళు, బ్రహ్మాస్త్రాన్ని బాగా స్మరించు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించి ముందు పట్టుకుని తీసుకురా. అవధ్యుడు, ఆయన్ని చంపడం అంత తేలిక కాదని నాకు అర్థమవుతోంది. ఎందుకంటే నేను చూసి ఇప్పటి వరకు ఏ వానరమునందు అంత తేజస్సు, అంత వేగం, అంత గమనశక్తి, అంత లాఘవం నేను ఎరగను. వాయువుతో గరుత్మంతుడితో సమానమైన వేగంతో ఉన్నాడు ఈ వానరం అన్నాడు. అన్న తర్వాత ఇంద్రజిత్ బయలుదేరాడు. ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి అడిగారు, రావణుడికి ఇంత పరాక్రమం ఎక్కడిది అని. అంటే అగస్త్య మహర్షి అన్నారు, రావణుడు కాదు ప్రమాదకారి, అంతకన్నా ప్రమాదకారి ఇంద్రజిత్ అని చెప్పారు. నిజంగా మీరు ఉత్తరాఖండలో ఇంద్రజిత్ గురించి చదివితే ఎదర యుద్ధకాండ వస్తోందిగా, యుద్ధకాండలో ఇంద్రజిత్ గురించి చదివితే ఇంద్రజిత్ యుద్ధం చేసినంతసేపు మనం ఎంత బెంగ పెట్టుకుంటామో తెలుసా అండి. అసలు రావణ సంహారం అవుతుందా అని బెంగ పెట్టుకుంటాం. ఒక స్థితిలో అయితే మొదటిసారి యుద్ధకాండ, అదే మొట్టమొదటిసారి జీవితంలో రామాయణం చదవడం అయితే, ఇంద్రజిత్ యుద్ధం చదువుతుంటే అసలు రాముడు గెలుస్తాడా అని అనుమానం వస్తుంది. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు రావణాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేయలేక యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంద్రజిత్ వచ్చి ఆయనకి మేఘనాథుడని పేరు, మేఘాలను సృష్టించి మాయతో ఇంద్రుణ్ణి పట్టుకుని బంధించి తండ్రిని వచ్చి నిద్రలేపాడు. నానా ఇంద్రుడిని పట్టుకున్నాను, రా ఇంటికి వెళ్ళిపోదామని తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు విడిపించుకోవడానికి లంకాపట్టణానికి. వచ్చి పాకశాసనుడయ్యా ఇంద్రుణ్ణి విడిచిపెట్టన్నారు. అంటే ఆయన అన్నాడు, ఇంద్రుణ్ణి విడిచిపెడితే నాకేమిస్తా అన్నాడు. నీకేం కావాలి అడుగన్నాడు. నాకు అవధ్యుడనై, అంటే నేను మరణించకుండా వరం ఇమ్మన్నారు. సమస్త భూతములు మరణిస్తాయి, ఆ వరం ఎలా కుదురుతుంది? ఇంకొక మాట అడుగు, నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక హోమం చేసి బయలుదేరుతాను, ఆ హోమాన్ని పూర్తి చేసి నేను వెడితే నేను ఎవ్వరికీ కనపడకూడదు, నాకు అపజయం అన్నది ఉండకూడదు, ఎవరినైనా తెగటార్చగలగాలి. నేను ఎప్పుడైనా హోమాన్ని పూర్తి చెయ్యకుండా పీటల మించి లేచిపోయి యుద్ధానికి వెడితే ఆ రోజే నాకు మరణం కలగాలి, అలా వరం ఇమ్మన్నారు. ఇచ్చారు బ్రహ్మగారు, ఇచ్చి ఇంద్రుడిని విడిపించుకున్నారు. అందుకే ఇంద్రజిత్ అని బిరుదు. ఆ ఇంద్రజిత్ ఎంత ఘోరాన్ని సృష్టించాడో తెలుసా అండి. రేపు ప్రారంభం అవుతుందిగా యుద్ధకాండ, మీరు విందురు కానీ ఒళ్ళు గగురు పొడుస్తుంది, జలధరిస్తుంది, పులకరించదు. కొంతమంది జలధరింతకు పులకరింతకు జలధరింత అంటారు. శుభవార్త వినేటప్పటికీ నా ఒళ్ళు జలధరించింది అంటారు. జలధరిస్తే భయం, అసహ్యం, పులకరిస్తే సంతోషం. పులకరింత కావాలి, జలధరింత కావాలి. మా ఆయన్ని చూస్తే నా ఒళ్ళు జలధరిస్తూ ఉంటుందంటే అసహ్యంగా ఉంటుంది, అలా అనకూడదు, పులకరిస్తుంది అన్నారు. పులకరింత ఎక్కడో జలధరింత ఎక్కడో తెలుసుకుని మాటని ప్రయోగించాలి. కాబట్టి మన ఒళ్ళు జలధరిస్తుంది ఇంద్రజిత్ యొక్క యుద్ధాన్ని వింటూ ఉంటే. అటువంటి ఇంద్రజిత్ యుద్ధానికి బయలుదేరాడు. ఆయన రథానికి కట్టబడేటటువంటివి, ఆయన రథం ప్రాకృతమైనటువంటి నిర్మాణం కాదు, అది యజ్ఞంలోంచి బయటికి వచ్చినటువంటి రథం. దానికి గుర్రాల్ని కట్టరు, గాడిదల్ని కట్టరు, దానికి 4 సింహాలు లాగుతాయి ఆ రథాన్ని.
అంటే ఆయన పరాక్రమం ఎటువంటిదో మీరు చూడండి. ఇంద్రజిత్ అంటే 4 సింహములను పూంచినటువంటి రథం మీద వచ్చాడు. ఇంద్రజిత్ అంటే రామాయణంలో గురి చూసి లక్ష్యాన్ని కొట్టాడంటే పడిపోవలసిందే, అంత లక్ష్యశుద్ధి కలిగినటువంటి మొనగాడు. అటువంటి ఇంద్రజిత్తు ఒక్క బాణంతో కొడదామని చూశాడు. బాణ పరంపర కురిపించాడు మండలాకారంగా ధనస్సు తిప్పి. అంటే ఇలా పట్టుకోవడం మానేసి ఇలా పట్టుకుంటే ఏకకాలమునందు అనేక బాణములు విడిచిపెడతారు. ఇన్ని విడిచిపెట్టినా దొరకకుండా బాణాలకి మధ్యలోంచి తిరుగుతున్నారు హనుమ. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని ముందు ఆపితే తప్ప ఈయన్ని పట్టుకోవడం కుదరదు, ఈయన్ని కొట్టలేము. కాబట్టి ఈయన్ని ముందు అస్త్రము చేత బంధించాలి. అస్త్రము అంటే మంత్రశక్తితో ఉంటుంది. కాబట్టి ఈయన్ని పట్టుకోవాలంటే సామాన్యమైన అస్త్రం సరిపోదు, బ్రహ్మాస్త్రం వేస్తాను అనుకున్నారు. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టారు. విడిచిపెడితే అది వచ్చి హనుమ యొక్క వేగాన్నంతటినీ తగ్గించి ఆయన్ని పట్టుకుంది. కానీ హనుమకి వరం ఉంది, ఒక గౌరవానికి. బ్రహ్మగారు అంటే మహానుభావుడు, ఈ లోకములన్నింటినీ సృష్టించిన వాడు, పితామహుడు. ఆయన ఎందుకు గౌరవం ఉండాలి కదండి. ఇంటి పెద్ద ఆయన అంటే ఆయన మీద గౌరవం ఉండాలి. అంతేగాని ఆయన చెప్తే మాత్రం ఎవడకండి అంటే ఇంకేమిటి ఆ గౌరవం. కాబట్టి ఆయన కొంచెం సేపు అలా కట్టుబడ్డారు. కానీ ఆయనేం కట్టుబడ్డారు కాబట్టి వదిలేసింది బ్రహ్మాస్త్రం. కానీ తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రం అభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహాత్. నాకు బ్రహ్మగారి వరం ఉంది, ఈ బ్రహ్మాస్త్రం నన్నేం చేయదు, జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఒక్కసారి కింద పడ్డారో అంతే చాలని ఆ రాక్షసులందరూ గబగబా పరిగెత్తుకొచ్చారు. తాళ్ళు కనబడితే తాళ్ళు, తప్పెట్లు కనబడితే తప్పెట్లు, గుడ్డలు కనబడితే గుడ్డలు, అన్నిటితో ఆయన కట్టేశారు. సబద్ధస్త్రేణ వల్కేనా విముక్తో స్త్రేణ వీర్యవాన్ అస్త్రబద్ధంస్య చాన్యం హీనబంధమనువర్తతే. బ్రహ్మాస్త్రానికి ఒక గౌరవం ఉంటుంది. బ్రహ్మాస్త్రంతో కట్టుబడిన వాడిని ఇంకో దాంతో కట్టారనుకోండి, బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. బ్రహ్మాస్త్రం వదిలేసింది అనుకోండి, ఇంకా మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు ఇంకో అస్త్రం కట్టడం. కాబట్టి ఆయన తలుచుకుంటే ఆ రోజే లంకాపట్టణాన్ని అంతటి సముద్రంలో ముంచేయగలం. ఎందుకంటే ఇంకా ఏ అస్త్రం కట్టలేదు ఆయన్ని. ఇంద్రజిత్ చూశాడు ఈ విషయాన్ని. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్ముష్ట పునశ్చనస్త్రే విహతేస్త్రమన్య ప్రవర్తిత సంశయతాత్మ సర్వే. ఇప్పుడు నేను మళ్ళీ బ్రహ్మాస్త్రం వెయ్యడమూ కుదరదు, ఇంకొక ఏ అస్త్రం వేసినా పట్టుకోదు. సూర్యోదయం వరకు ఇంకా ఈ హరివీరుణ్ణి ఆపడం సాధ్యం కాదు. ఎంత పని చేశారా వీళ్ళు, బట్టలతో తాళ్లతో ఆయన్ని కట్టారు, లేనిపోని ప్రమాదాన్ని తీసుకొచ్చారు అనుకున్నారు. ఆయన అనుకున్నారు మనసులో, సరే ఎంతసేపు యుద్ధం చేస్తాను, చూడాలి కదా 10 తలల పురుగుని, ఏదో 4 మాటలు చెప్పాలి కదా, సరే చూద్దాం అనుకున్నారు. ఈయన్ని పట్టుకున్నారు, కర్రలతో కొడుతున్నారు, తాళ్లతో కట్టారు, ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క సభామంటపంలోకి తీసుకెళ్లారు. హనుమ రావణుణ్ణి చూశారు, నిద్రపోతుండగా చూశారు, అశోకవనానికి వచ్చినప్పుడు చూశారు. ఇప్పుడు 10 తలలతో 20 చేతులతో కొంగల బారు వెడుతున్నటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా తెల్లటి బట్ట కట్టుకుని, విశేషమైనటువంటి విలువన్న వస్త్రం కట్టుకుని, ముత్యాల హారాలు వేసుకుని, స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశారు. హనుమ చూసంటారు, అహో అహో ధైర్యం అహోద్యుతి. ఏమిటి ఈ రావణాసురుణ్ణి చూస్తే ఎంత కాంతితో ఉన్నాడు, ఎంత ధైర్యంతో ఉన్నాడు. నిజంగా ఈయన దగ్గర కానీ పరదారాహరణం అనేటటువంటి ఒక్క పాపం లేకపోతే ఈయన ఇంద్ర పదవిని అలంకరించి 3 లోకములను ఎలగలిగినటువంటి వాడు. కానీ మహాపాతకం ఏది చెయ్యకూడదో అది చేశాడు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ పాపం కదా ఈయన కొంప ముంచేస్తోంది. ఎప్పుడైనా విచక్షణ కలిగినటువంటి వారు అవతల వారిలో ఉండేటటువంటి తేజస్సుని కూడా గుర్తించి మాట్లాడతారు. పక్షపాతంతో సంకుచితత్వంతో ఉండేటటువంటి వారు అవతల వారి యొక్క వైభవాన్ని గుర్తించలేరు. శంకాహృతాత్మాదధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. రావణుడు అనుకుంటున్నాడు, శంకాహృతాత్మాదధ్యౌసా కపీంద్రం తేజసావృతం. ఎప్పుడూ నేను ఒక వానరుడు ఇంత తేజస్సుతో ఉండడం చూడలేదు. ఏమి ఈ వానరం ఇంత తేజస్సుగా ఉంది. ఒకవేళ ఆనాడు నేను కైలాస పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు నాకు వానరములు వచ్చి లంకాపట్టణాన్ని నశింపచేస్తాయని శపించాడు. ఆ నందీశ్వరుడే వచ్చాడా అనుకున్నారు. ఈ రహస్యాన్ని ఉత్తరాఖండలో చెప్పారు. పుష్పక విమానం మీద కైలాస పర్వతం మీద వెళ్ళిపోతున్నాడు రావణాసురుడు. కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు. ఆ విమానం వెళ్ళలేదు, ఆగిపోయింది.
ఎందుకు విమానం వెళ్ళలేదని అడిగాడు. కింద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, వెళ్ళదు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పరమేశ్వరుడికి బుద్ధుండక్కర్లేదా, రావణుడు వెళ్తున్నాడని తెలియదా అన్నాడు. అంత అహంకారం అని కిందకి దిగి కైలాస పర్వతం మీద ఎవరు పరమేశ్వరుడు నేను చూడాలన్నాడు. నేను వెడుతుంటే ఎందుకు నాట్యం చేస్తున్నాడని అడిగాడు. నందీశ్వరుడు చూసి అన్నాడు, ఆయన వరకు ఎందుకురా, నేను ఆయన కింకరుణ్ణి, ఆయన వాహనాన్ని, ఇంత అధిక్షేపించి మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను రావణుణ్ణి, నేను తెలియదా అని. నందీశ్వరుడు పొట్టిగా ఉంటాడు, ఆయన్ని చూసి కోతి ముఖంతో ఉన్నావన్నట్టుగా నవ్వాడు. ఆ పరిహాసం చూసి నందీశ్వరుడు అన్నారు, నిన్ను ఏ కోతి ముఖమని నన్ను చూసి నవ్వావో ఆ కోతులే వచ్చి నీ లంకాపట్టణాన్నంతటిని నశింపచేస్తాయి, నీ ఆయుర్దాయాన్ని నశింపచేస్తాయి అన్నారు. వెంటనే దేవతలు పుష్పవృష్టి కురిపించారు. నందీశ్వరుడి యొక్క శాపానికి వానరములు చంపుతాయి, ఈ రావణాసురుని లంకని వానరములు నశింపజేస్తాయని. అప్పుడు సంతోషించారు. ఈ రావణాసురుడు కైలాస పర్వతాన్ని పరమశివుడు తనకి దర్శనం ఇవ్వలేదన్న కోపంతో కదిపేశాడు. భుజములు ఆయనకి 10 తలకాయలు 20 చేతులు కదండి, 20 చేతులు కింద పెట్టి కదిపాడు. కదిపితే పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడన్న కోపంతో ఒక్కసారి తన బొటన వేలుతో కైలాసాన్ని నొక్కాడు. నొక్కితే 20 చేతులు కైలాసం కింద ఉండిపోయాయి. 1 సంవత్సరం పాటలా ఉండిపోయాడు. ఉండిపోయి పెద్ద రవం చేస్తున్నాడు. ఆ రవానికి సముద్రములు ఘూర్నిల్లాయి. ఎక్కడ ఏంట్రా ఈ అల్లరి, 3 లోకములలో ఉన్నవాళ్ళు దేవేంద్రుడితో సహా ఉలిక్కి పడ్డారు. అంత పెద్ద అరుపులు అరిచాడు. మంత్రులు అన్నారు, అరిస్తే ఏమొస్తుందిరా, సామవేద మంత్రాలతో స్తోత్రం చేయి పరమేశ్వరుణ్ణి, ఆయన అనుగ్రహించి బొటనవేలు తీస్తాడన్నారు. అప్పుడు సామమంత్రములతో ఉపాసన చేశాడు. పరమేశ్వరుడు వచ్చి దర్శనమిచ్చి బొటనవేలు తీశాడు. ఉరే, ఇంత ఏడుపు ఏడిచావు, ఇంత కేకలేశావు కాబట్టి, ఇంత రవాన్ని సృష్టించావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నానన్నాడు. ఆయనకి ఆ పేరు నచ్చింది. ఆయన పేరు దశగ్రీవుడు, అందుకే రావణ అని పేరెట్టుకున్నాడు. అందరూ బాధపడేంత పెద్దరు పరిచానని ఆయనకేం సిగ్గులేదు. ఆ రావణ అన్న పేరుతో ఉన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు మెచ్చుకుని ఆయనకు ఒక గొప్ప ఖడ్గాన్ని ఇచ్చాడు. నువ్వు ఏనాడు దీన్ని అవమానిస్తావో అది నాకు తిరిగి వచ్చేస్తుంది అన్నాడు. కాబట్టి నందీశ్వరుడు ఆనాడు నన్ను శపించాడు. ఆనందీశ్వరుడు కాని రాలేదు కదా అనుకున్నాడు. కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఆనాడు నేను కైలాసాన్ని కదిపినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు కాదు కదా అని మనసులో తలపోస్తున్నాడు. కానీ ఏనాడు అనుమానం వచ్చిందో ఆనాడే సగం చచ్చిపోయిన వాడితో సమానం. ఇప్పుడు హనుమ మాత్రం అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహోజ్యుతి అహో రక్షత రాజస్య సర్వలక్షణయుక్తత అంటారు. ఏమి ధైర్యం, ఏమి పరాక్రమం, ఏమి కాంతి, ఏమి తపశ్శక్తి రావణుడిది. ఈ పాపం చేయకపోయి ఉంటే ఎంత గొప్ప స్థితిని పొందవలసిన వాడు అనుకుంటారు. తాను తిన్నగా హనుమతో మాట్లాడడం తనకు అవమానం అని ఆయనతో మాట్లాడకుండా ప్రహస్తుడి వంక తిరిగాడు. ప్రధానమంత్రి వంక తిరిగి ప్రహస్తుడితో అన్నాడు, ఎక్కడ నుంచి వచ్చింది, ఊరు పేరేమిటి, ఇల్లేమిటి, ఏ రాజ్యం నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు అశోకవనాన్ని పాడు చేసింది కనుక్కో అన్నాడు. ఆ ప్రహస్తుడు అన్నాడు, మా ప్రభువు చాలా ఉదారుడు, నువ్వు భయపడకు, నీ ప్రాణములు నిలబడతాయి, నువ్వు మళ్ళీ సంతోషంగా వెళ్ళిపోవచ్చు. నిజం చెప్పు, నువ్వెవరి దూతవి, ఎవరి పనుపుని వచ్చావు, ఎందుకు అశోకవనాన్ని ధ్వంసం చేశావు, మా ప్రభువుకి ఇష్టమైన ప్రమదావనాన్ని ఎందుకు పాడి చేశావు, సీతమ్మతో ఏం మాట్లాడావు, ఉన్నది ఉన్నట్లు చెప్పన్నాడు. అంటే ఆయన అన్నారు, నేను వచ్చింది రావణుడితో మాట్లాడడానికి, మధ్యలో నీతో మాట్లాడడం ఎందుకు, చెప్పేదేదో ఆ రావణుడికే చెప్తానన్నారు. భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః అని మొదలుపెట్టారు. నేను సుగ్రీవుని యొక్క రాయబారిని, రామచంద్రమూర్తి యొక్క దూతని. నువ్వు రాక్షసుడివి, ఆయన నరుడు. నీవు రాక్షసుడివైనా ఆయన నరుడైనా నేను మాత్రం రాక్షసుణ్ణి కాను, నరుణ్ణి కాను, వానరుణ్ణి, తటస్థుణ్ణి, ఇద్దరి గురించి తెలుసున్నవాణ్ణి. మంచి మాట చెప్దామని వచ్చాను. సుగ్రీవుని యొక్క సచివుణ్ణి. సుగ్రీవుడి నీకు తమ్ముడితో సమానం, ఎందుకంటే నీకు వాలితో అన్నదమ్ముల మధ్య సంధి లాంటి సంధి ఉందిగా. కాబట్టి సుగ్రీవుడు నీకు తమ్ముడితో సమానం. సుగ్రీవుడు నీకు కబురు చేశాడన్నాడు. సుగ్రీవుడి యొక్క లక్షణం ఏమిటంటే ముందు కబురు చేస్తాడు, వినకపోతే చంపిస్తాడు. అన్నయ్యని చంపించవా, ఇప్పుడు మాట వినకపోతే చంపిస్తాడది గుర్తు. కాబట్టి భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః, సుగ్రీవుడు పంపించినటువంటి మాట జాగ్రత్తగా విను. నీకు తెలుసుగా, కోసల దేశాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారు, రాజా దశరథో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుదుర్రాశి మహాయశ. అటువంటి దశరథ మహారాజుకి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి మళ్ళీ రామకథని హ్రస్వంగా చెప్తారు. అక్కడ
తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడానికి భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణమూర్తితో కలిసి జనస్థానంలో ఉండగా నీ పనుపున వెళ్లిన 14,000 మంది రాక్షసుల్ని రాముడు నిగ్రహిస్తే ఆగ్రహించిన నువ్వు మారీచుడన్న మాయామృగాన్ని పంపించి రామలక్ష్మణుల ఆశ్రమంలో లేకుండా చేసి సీతమ్మని అపహరించి తెచ్చి లంకాపట్టణంలో దాచావు. ఆ సీతమ్మ జనస్థానంలో ఉండగా నీ చేత అపహరింపబడింది. తస్య భార్య వనేనష్ట సీతాపతిమనువ్రత వైదేహస్య సుత రాజ్ఞో జనకస్య మహాత్మనః. ఆ సీతమ్మ సాక్షాత్ విదేహవంశ ప్రభువైన మహాజ్ఞాని అయిన జనకుని యొక్క కుమార్తె, రామచంద్రమూర్తి ఇల్లాలు, దశరథుడి పెద్ద కోడలు. అటువంటి ధర్మాత్మురాల్ని మహాపతివ్రతని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకాపట్టణంలో బంధించావు. నేను బంధించలేదు, నేను తీసుకురాలేదని నన్ను దబాయించే ప్రయత్నం చేస్తావేమో. లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణ మృత్యుజాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం. నేను ఆ సీతమ్మని చూశాను, దర్శించాను, మాట్లాడాను. ఆ సీతమ్మ నీ చేత అనుభవింపబడవలసినటువంటి సుందరి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆమె 5 తలల పాము అని తెలుసుకోలేకపోతున్నావు. నీ మృత్యువుని నీవు తెచ్చుకున్నావు. రావణ, నీకు దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాది గణముల చేత మృత్యువు లేదేమో, కానీ నరవానరములను నువ్వు కోరలేదుగా. నరుల చేతిలో చచ్చిపోతావు, వానరుల చేతిలో చచ్చిపోతావు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షత నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగా. సుగ్రీవుడు గంధర్వుడు కాడు, యక్షుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు, రాక్షసుడు కాడు. కాబట్టి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావు. మానుషో రాఘవో రాజన్ సుగ్రీవస్య హరీశ్వర. రామచంద్రమూర్తి మనుష్యులకు ప్రభువు, పూర్ణమైనటువంటి నరుడు. కాబట్టి నరుడైన రాముడి చేతిలో చచ్చిపోతావు, లేదా సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావు. నేనెలా చచ్చిపోతాను, నాకింత తపస్సుంది అనుకుంటున్నావేమో. మూలఘాతి అయిన మహాపాతకాన్ని చేశావు. ఏదో చిన్నో చితకో పాపం చేస్తే శరీరంలో రోగంగా వస్తుంది, పైన భోగం ఉంటుంది, శరీరంలో రోగం ఉంటుంది. రోగము చేత భోగం అనుభవించలేడు, కానీ జీవించి మాత్రం ఉంటాడు. ఇంట్లో మధుర పదార్థాలు ఉంటాయి, తిందామంటే శరీరంలో మధుమేహ వ్యాధి ఉంటుంది, కానీ చచ్చిపోడు, బతికే ఉంటాడు. ఎప్పుడో స్వీటు తింటే కొంప పడిపోదు, రోజు తిన్నాడంటే మాత్రం చచ్చిపోతాడు. కాబట్టి ఏకకాలమునందు రోగము భోగము కూడా ఉంటాయి, ఏదో కొంత పాపం చేస్తే. కానీ నీవు చేసినది మూలఘాతి, అంటే అసలు శరీరం ఉండదు, పడిపోతుంది. మహాపాతకం చేశావు, మహాపతివ్రతని తీసుకొచ్చావు, కాబట్టి నీ శరీరం ఉండదు. నేను చెప్పిన పని చెయ్యి. తదేవ ఫలవన్మేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ. ధర్మం ధర్మఫలాన్ని ఇస్తుంది, అధర్మం అధర్మ ఫలితాన్ని ఇస్తుంది. ధర్మం తన ఫలితాన్ని ఇస్తున్నప్పుడు అధర్మం ఫలితాన్ని ఇవ్వదు, అధర్మం ఫలితాన్ని ఇస్తుంటే ధర్మం ఫలితాన్ని ఇవ్వదు. ధర్మం అధర్మాన్ని తీయదు, అధర్మం ధర్మాన్ని తీయదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పాపం చేశావు, పాప ఫలితం అనుభవించాలి. పుణ్యం చేశావు, పుణ్య ఫలితం అనుభవించాలి. ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి పుణ్యం యొక్క ఫలితం అనుభవించావు. కాంచన లంకాపట్టణం వచ్చింది, ఇంతమంది కాంతలతో సంతోషంగా హాయిగా జీవితాన్ని గడిపావు. అయిపోయింది ఆ పుణ్యఫలం అంతా. నువ్వు తీసుకొచ్చిన ఒక ఇల్లాలు 10 నెలల బట్టి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఏడిచినటువంటి పాప ఫలితాన్ని నువ్వు అనుభవించవలసినటువంటి రోజు దగ్గర పడిపోయింది. అందుకేగా ఫలితం నీ కొడుకు చచ్చిపోయాడు చూశావు, ప్రారంభమైపోయింది అధర్మ ఫలితం. కాబట్టి రావణ, నువ్వు ఇంక తప్పుకోలేవు. నీ శరీరము కూడా పడిపోయే లోపలే నా మాట విను, నేను చెప్పిన పని చెయ్యి. సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించు. సమర్పించావా? రామచంద్రమూర్తి ధర్మాత్ముడు, శరణాగత వత్సలుడు. ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఒక్కసారి నేల మీద పడి పాదములు పట్టుకుని పాహిమాం పాహి రామప్రభో పాహి రామప్రభో అంటే చాలు, అన్ని తప్పులను క్షమిస్తాడు. కాబట్టి రామచంద్రమూర్తి పాదములు పట్టుకో అన్నారు. ఆయన చెప్తే మాత్రం వింటాడా? చెప్పాలని వచ్చారు ఆయన. ఎంత చెప్పాలో అంత చెప్తున్నారు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా, ఎవరైనా సరే రుద్రో స్త్రీనేస్త్ర త్రిపురాంతకోవా త్రతున్న శక్త ఇది రామవధ్యం. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అది బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా. బ్రహ్మ కావచ్చు, స్వయంభువుడు 4 తలకాయలున్నవాడు కావచ్చు, రుద్రుడు త్రినేత్రుడు త్రయంబకుడు కావచ్చు, ఇంద్రుడు మహేంద్రుడు స్వరపాలకుడు కావచ్చు, కానీ రాముడు చంపుతానన్న వాణ్ణి బతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. రాముడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి, కేవలము ఒక నరుడు రాజ్యభ్రష్టుడని నువ్వు అనుకుంటున్నావు, కానీ రాముని యొక్క పరాక్రమం ఏమిటో నీకు తెలియదు. రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు. నాకు చాలా ఇష్టం, వాల్మీకి రామాయణంలో ఉన్న శ్లోకాలని యథాతథం చేశాడు మహానుభావుడు భాస్కర రామాయణంలో భాస్కరుడు. ఆయన అంటాడు,
మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కడకంట పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూణీరములలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే తళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ నీకు దిక్కన్నవాడెవరు ఉండడు, నిన్నెవ్వడు ఆదుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది. ఆయన యొక్క వీరోచితమైన లీల ఎటువంటిదో తెలుసా? చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జిటి విలు లీల త్రుంచివయిచే వాలపాశంబునబడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న యర్జుని పరికొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమియొక్కడ కడదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భజత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. ఆయన మహానుభావుడు రామచంద్రమూర్తి. ఒకానొకనాడు నువ్వు ఈ కైలాస పర్వతాన్నంతటినీ కదిపేద్దామని 20 చేతులతో కదుపుతుంటే పరమశివుడు తన బొటన వేలుతో నొక్కితే నీ చేతులు దాని కిందుండిపోతే ఏడుస్తూ పడుకున్నావు. అటువంటి పరమశివుడి యొక్క ధనస్సుని వింటినారిని అవలీలగా కట్టి టంకారం చేసి శివధనుర్భంగం చేసినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంటే చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే. వాలి సంగతి నీకు తెలుసుగా, నేను కిష్కింధకాండలో మీకు మనవి చేశానుగా. నిన్ను చంకలో గిరియించుకుని 4 సముద్రాలు తిప్పి అంతఃపురానికి తీసుకెళ్లి కింద బారేసి ఎవడరా పరితల పురుగా నువ్వు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేశావని అడిగాడు. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు. అని నిన్ను జరగొన్న అర్జును బురిగొన్న పరశురాముని ఆది భంగపరచే. కార్తవీర్యార్జునుడి సంగతి నీకు తెలుసుగా. ఒకనొకప్పుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి రావణాసురుడు వెళ్ళి స్నానం చేసి బంగారు శివలింగాన్ని తీసుకెళ్లి ఒడ్డున పెట్టి పూజ చేస్తున్నాడు. బంగారు శివలింగాన్ని పూజ చేసిన శివలింగానికి బంగారు కవచాన్ని ఇచ్చిన మహదైశ్వర్యం కలుగుతుంది హిరణ్యలింగాన్ని పూజ చేస్తే. అందుకే మామూలు శివలింగానికి పూజ చేసిన పువ్వులు తీసి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః అంటాం. బంగారు లింగంగా భావన చేస్తాం. కాబట్టి బంగారు లింగాన్ని పెట్టి పూజ చేసేవాడు రావణాసురుడు. ఒకనాడు బంగారు లింగానికి పూజ చేస్తున్నాడు నర్మదా నది ఒడ్డున. ఆ కింద ప్రవాహం కింద కార్తవీర్యార్జునుడు కాంతలతో జలక్రీడలు సలుపుతున్నాడు. ఆయనకి 1000 చేతులు. 1000 చేతులతో ప్రవాహాన్నంతటినీ ఆపేడు. ఏం జరుగుతుందో చూద్దామని. ఆ ప్రవాహం ముందుకి వెళ్ళలేక ఆ చేతులతో ఆనకట్ట కట్టినట్టు కట్టేస్తే ఆ ప్రవాహం వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి పొంగి ప్రవహించి ఒడ్డున పూజ చేసుకుంటున్నటువంటి రావణాసురుని యొక్క శివ పూజ చేస్తున్న పూలనన్నింటినీ తనతో పాటు ఆ ప్రవాహం తీసుకెళ్ళిపోయింది. కోపం వచ్చింది రావణాసురుడికి. కోపం వచ్చి ఎవడురా కింద ప్రవాహం వెళ్లకుండా ఆపినవాడు చూడమన్నాడు. శుకసారులని యుద్ధకాండలో వస్తారు వాళ్ళు. ఆ శుకసారులిద్దరూ ఆకాశ మార్గంలో వెళ్లి యోజనం కింద కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడన్నారు. వెంటనే ఈయన అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తానన్నాడు. ఇద్దరికి గొప్ప యుద్ధం జరిగింది. కింద బారేసి 1000 చేతులతోనూ పట్టుకుని బంధించి ఒక పురుగుని పట్టుకుపోయినట్టు పట్టుకెళ్ళి తన అంతఃపురంలో కారాగారంలో పారేసి తలుపులు వేసేశాడు కార్తవీర్యార్జునుడు. స్వర్గలోకం నుంచి విశ్రవసో బ్రహ్మ తండ్రి అంటే రావణాసురుని యొక్క తాత పులశ్చ బ్రహ్మ బయలుదేరి వచ్చారు. వచ్చి జరిగిన దోషం జరిగిపోయింది విడిచిపెట్టమని అడిగితే కార్తవీర్యార్జునుడు విడిచిపెట్టాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క గురువై ఆ కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతుల్ని నరికేసినటువంటి వాడు పరశురాముడు. అటువంటి పరశురాముడి చేతిలో ఉన్నటువంటి విష్ణు చాపాన్ని అందుకుని పరశురాముడు వెళ్ళిపోయేటట్టుగా చేసిన వాడు రామచంద్రమూర్తి. కాబట్టి నువ్వెక్కడ నిలబడతావు రాయన ముందు? అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే. కరదూషణలు అనేటటువంటి 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్రమూర్తి ఒక్కరూ ఒక పక్క. ఎప్పుడు ధనస్సుకి వింటినారి తొడిగారో, ఎప్పుడు బాణం తీశారో, ఎప్పుడు సంధించారో, ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు. అరణ్యకాండలో శూర్పణఖ చెప్పింది మీరు విన్నారుగా. ఆయన యొక్క బాణ ప్రయోగ శక్తి అంటే 14,000 మంది రాక్షసుల్ని ఒక్క రాముడే తెగతార్చాడు. బండన భీముడత్తజన బంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డండ డాండ డాండ నినదంబుల జాండము నిండమత్త వేదండము నిక్కి చాటెదను దాచరధి కరుణాపయోనిధి అంటారు రామదాసు గారు. అంత ఆయన భుజములు తాండవం చేస్తే యుద్ధం వస్తే
అటువంటి మహానుభావుడు 14,000 మందిని నిగ్రహించాడు. అటువంటి రామచంద్రమూర్తితో నువ్వెక్కడ యుద్ధం చేస్తావురా? కాబట్టి అని నిన్ను చెరగొన్న యర్జును పొరిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమియొక్కడ ఖరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్ర